2026లో జరగబోయే డీలిమిటేషన్ ఇప్పుడు పెద్ద వివాదాన్ని రేపుతుంది సౌత్ ఇండియాలో. సౌత్ ఇండియా రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్ చేసిన తర్వాత తమ పార్లమెంటు స్థానాలు తగ్గిపోతాయని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. డీలిమిటేషన్ అంటే రాష్ట్రాల మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్న లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలని జనాభా ప్రాతిపదికన నిర్ణయించే ప్రక్రియ. అంటే ఎంత జనాభా ఎక్కువ ఉంటే అన్ని పార్లమెంటు స్థానాలని అలాట్ చేస్తారు. రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎప్పుడైతే జనాభా లెక్కలు జరుగుతాయో ఆ తర్వాత తప్పకుండా ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ జరగాలి. 2026లో జనాభా లెక్కలు జరగబోతున్నాయి. దాంతో ఈ డీలిమిటేషన్ వచ్చే ఏడాది జరగబోతుంది. ఈ ప్రాసెస్ ని నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే జనాభా పెరిగే కొద్దీ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరగాలనేది ఈ ప్రాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా జనాభా సంఖ్యను బట్టి ప్రతి రాష్ట్రానికి లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డీలిమిటేషన్ 3 సార్లు జరిగింది. 1951, 1961 అలాగే 1971లో. హోమ్ మినిస్టర్ అమిత్ షా ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు, సౌత్ ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రం కూడా ఒక్క పార్లమెంట్ స్థానం కూడా కోల్పోదు అని. జనాభా లెక్కలు మరియు డీలిమిటేషన్ ప్రక్రియ వచ్చే ఏడాది జరగబోతున్నా ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనే దాని మీద మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు.